హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. అండ్ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ బగారా రైస్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఒక 3 గంటలు నూనె వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపించిందండి, అందుకని చెప్పేసి తీస్తున్నాను అనమాట. చికెన్ కర్రీ చేస్తే నేను వెంటనే బగారా రైస్ చేస్తాను. చూడండి, కొంచెం ఆయిల్ ఎక్కువైందని చెప్పేసి వేరే గిన్నెలో వేస్తున్నాను. ఇక్కడేమో బగారా రైస్ కొరకు గిన్నె పెట్టాను అనమాట. దీంట్లో కూడా ఆయిల్ పోసేస్తున్నాను. రెండు కూడా ఒకసారి చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో అయితే కొంచెం జీలకర్ర వేస్తాను. చూడండి, ఎండుమిర్చి, జీలకర్ర మంచిగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కాలేదండి, జీలకర్ర ఎక్కడ వేసింది అక్కడే కనిపిస్తుంది కదా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే మనకి ఇట్లా పువ్వుల్లాగా విచ్చుకుంటుంది జీలకర్ర అనేది. ఆ ఫ్లేవర్ అనేది వెంటనే వస్తుంది, కూర టేస్ట్ ఉంటుంది. అట్లా చిన్న చిన్న టిప్స్ అనేది నేను బాగా పాటిస్తూ ఉంటాను. సరే, ఇక్కడైతే ఆనియన్స్ వేసాము. ఆనియన్స్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అనమాట. ఇందులో కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి, చెక్క, లవంగా వేసుకున్నాము. ఇదేంటంటే ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో షూట్ చేసిన వీడియో అండి. ఇంకా అందుకని చెప్పేసి నేను వీడియో తీస్తుంటే మా అక్క వంట చేస్తుంది అట్లా. ఓకే, ఇంకా రైస్ కర్రీ అయితే ఒకసారి చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి రైస్ మంచిగా రైస్ కొరకు పుదీనా, కొత్తిమీర, చెక్క, లవంగా, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని మంచిగా మగ్గిస్తున్నాము. ఇక్కడేమో చికెన్ అయితే ఉప్పు, పసుపు వేసి ఒక 2 అవర్స్ అయితే నానబెట్టినాము. 2 అవర్స్, ఖచ్చితంగా 2 అవర్స్ నానబెట్టినాము. ఇవి మంచిగా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని అటు ఇటుగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఆయిల్లో మంచిగా ఉడికించిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి అయితే వేస్తాము. చూడండి, ఇక్కడైతే ఇక చికెన్ అయితే కలిపేస్తున్నాను అనమాట. తర్వాత మూత పెట్టేసాము. ఏంటంటే ఈ గ్యాస్ ఉంది చూడండి, కొంచెం పెద్దగా వస్తుందండి. మాకైతే కొంచెం ఫ్లేమ్ ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ మాడుతుందేమో అని చెప్పేసి ఊరికే కలపాల్సి వస్తుంది అట్లా. ఓకే, ఇంకా అన్నంలో కూడా నేను కొంచెం అల్లం పేస్ట్ వేసాను. ఇక ట్రై పొడుగు పెట్టేస్తే మనకి షేక్ అవ్వకుండా ఉంటుంది కదా అండి వీడియో. ఇదేమో చేయితో పట్టుకున్నా కాబట్టి అటు ఇటు తిప్పాల్సి వస్తుంది, కొంచెం షేక్ అవుతుంది వీడియో అట్లా. అల్లం పేస్ట్ వేసాను, మంచిగా మగ్గాలి. తర్వాత రైస్ కడిగి పక్కన పెట్టేసామండి ముందే, అది కూడా ఒక 2 అవర్స్ అయింది. ఇక్కడ చూడండి, మంచిగా మగ్గిన తర్వాత మేమైతే వాటర్ పోసేస్తున్నాము. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేస్తున్నాము. నార్మల్ రైస్ అండి, నార్మల్ రైస్తో చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ రైస్ మొత్తం వేసేసుకున్నాము. ఇలా వేసుకొని ఏముందండి, రెగ్యులర్గా చేసే ప్రాసెసే కదా. నేను 4 డేస్ నుంచి వీడియో పెట్టట్లేదు, వ్యూస్ అసలు రావట్లేదు అండి, ఎందుకు తెలియదు. ఇంతకుముందు అయితే సరే వ్యూస్ ఒక 100, 200, 300 అని వచ్చేది. ఎవరికైనా చాలా వ్యూస్ వస్తున్నాయి. మరి ఎప్పుడు ఇంకతో అండి, నా వ్యూస్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పెరుగుతుందో, అసలు నా ఛానల్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో అండి. 4 ఇయర్స్గా కష్టపడుతున్నాను, వీడియోస్ చేస్తూనే ఉన్నాను, ఒక్క వీడియోను వైరల్ అవ్వట్లేదు. అంటే ఇక ఏమండి, ఇది అయినా కాకపోయినా ఇక నా ప్రయత్నం అయితే అస్సలు ఆపను అనమాట. చేస్తూనే ఉంటాను ఇట్లనే. వీడియోస్ అనేది కంటిన్యూస్గా చేశాను. ఈ 4 డేస్ నుంచి వీడియోస్ అసలు పెట్టలేదండి. వీడియోస్ పెట్టకపోతే నాకు చాలా భయం అవుతూ ఉంటుంది. ఇక రోజు వీడియోలు పెట్టాలి కదా, అది నా డ్యూటీ కదా అన్నట్టుగా నేను అనుకుంటూ ఉంటాను. సరే, ఈరోజు అయితే నేను ఈ వీడియో ఇక ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయ్యి అట్లా ఎడిట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి నా చికెన్ కర్రీ బగారా రైస్ ఎంతవరకు వచ్చిందో. అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే కారం వేస్తున్నాము. ఇందులో కారం వేసుకొని కలిపేసుకోవాలి. ఇది తెలంగాణ స్టైల్ అండి. అంటే తెలంగాణ అంటే ఎవరైనా వండుతారు, కానీ పల్లెటూళ్ళల్లో ఎక్కువ వండుతాం. ఇట్లా మంచిగా ఉంటుంది కూర అయితే, ఇట్లా చేస్తే చాలా చాలా బాగుంటుంది. చూడండి, కారం వేసుకొని ఇక వాటర్ పోసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అనమాట. చికెన్ అప్పటికే ఒక 70% ఉడికిందండి. ఎక్కడ చిగురైపోయిద్దో అని చెప్పేసి, ముక్కలు చిగురైపోతాయి ఎక్కువ కలిపితే. అట్లా అని చెప్పేసి మేము చిన్నగా స్లో కలుపుతున్నాము. కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నాము అనమాట, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండేదానికంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండుతున్నాము. కొంచెం ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం పులుసులాగా చేస్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా.
ఇంకా చికెన్ అయితే అయిపోయింది. ఫైనల్గా మసాలా వేస్తున్నాను. ఈ మసాలా వేసేసుకొని మంచిగా కలుపుకుందాము. ఇట్లా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇక మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని కొంచెం ఫైనల్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుందాం. స్టవ్ అయితే ఒక 2 minutes ఉంచుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అండి. చికెన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇట్లా వండితే. ఓకే, కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. 1 minute అట్లా ఉంచేసుకొని, ఎక్కువ కలపొద్దండి, జస్ట్ 10 నిమిషాలలో అయిపోతుంది. కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ రైస్ ఏమో ఇంకా కొంచెం గింజలు గింజలు అనిపించిందండి. అట్లా అని చెప్పేసి వాటర్ కూడా ఉంది అందులో. దానికి ఇక సెట్ అయిపోయింది అంతే. కిందకి మీదకి అనేసి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసినాము. రైస్ అయితే చూడండి, మూత పెట్టేసుకుంటే 5 నిమిషాలలో లో ఫ్లేమ్లో మనకు రైస్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.